హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లుండ్రు? బాగుండ్రా ఫ్రెండ్స్? ఈరోజు మన కొత్త ముచ్చట ఏంటనంటే ఆ చిన్న పాప గురించి అయితే అయిపోయింది. కొత్త కొత్త న్యూస్లు ఎన్నో వస్తున్నాయి, అందరూ చూస్తుండ్రు కదా. అసలు సమాజం ఎట్లా అంటే ఒకడు బాగుపడిపోయినా పర్లేదు కానీ ఒకడు నాశనం అవుతుందని అంటే ఎంత ఆతృతగా ఉంటుంది అంటే అంత ఆతృతగా ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ మన యూట్యూబ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ ఇలాంటివి. అసలు లైవ్ పెట్టాలంటేనే భయం అవుతుంది నాకైతే. ఎందుకనంటే వేరే వాళ్ళ కంటెంట్ అట్లా ఉంటుంది కాబట్టి మనం లైవ్ పెడితేనైతే అసలు వ్యూస్ రావు, లైక్స్ రావు, ఏం కూడా రావు. అట్లుంది పరిస్థితి. ఈ పెట్టిన వీడియోస్కి కూడా ఒక 3-4 గంతే వస్తాయి తప్ప లైక్స్ అయితే అసలుకే రావు. మనం లైక్స్ కానీ వ్యూస్ కానీ వస్తేనే ఇంకా కొంతమంది కన్నా కానీ మన ఛానల్ అనేది రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచే నాకు ఏ రికమెండేషన్ కూడా చక్కగా ఉండదు. అట్లాంటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో ఎట్లుంటుంది తెలుసా? బాగా అంటే బాగా డేంజర్గా ఉంటుంది ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా కదా, అది అనుభవించేటోళ్ళకే తెలుసు. ఎందుకంటే ప్రజెంట్ మనం ₹1 లేకున్నా కానీ మనది మనం కారంతో తిన్నా కానీ ఎవ్వరు ఏమనకుండా ఎవ్వరు ఉండట్లేరు. మనది మనం తింటున్నా కూడా పక్కన ఉన్న వాళ్ళు మనల్ని వేలెత్తి చూపుతారు. వీళ్ళేంటి ఒక్క మిస్టేక్ చేస్తారా, వీళ్ళు ఎక్కడ దొరుకుతారా అన్న సిచ్యువేషన్ అయితే తయారైపోయింది. అందుకని పదే పదే చెప్తాను అందరికీ, వేరే వాళ్ళు మన మ్యాటర్లో దూరాల్సిన అవసరం లేదు. ఎవరికి అలాంటి ఛాన్స్ కూడా ఇవ్వద్దు ఫ్రెండ్స్. అట్లా ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకు మనము లీనియన్స్ లెక్క అయిపోయి వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో దానికి ఉన్నది లేనిది అన్నీ చెప్పేసి దాన్ని ఇష్యూని ఇంకా పెద్దగానే చేస్తారు తప్ప చిన్నగానైతే చెయ్యరు. అదేంటంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరుంటుంది, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి వేరుంటుంది. ఎందుకనంటే ఎవరికో చూయించుకోనికి మనం బాకీలు తీసుకొచ్చి ఫంక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియను. అంతే. అట్లాంటప్పుడు మనం చూయించుకోవాలని అన్నీ చేసుకుంటే ఆఖరికి మనం అప్పుల పాలైపోతాం ఫ్రెండ్స్. ఇదైతే రియల్. ఎవరికి వాళ్ళు మెచ్చుకోవాలని చెప్పేసి మనం లక్షలు తీసుకొచ్చి పెట్టుకుంటే లక్షలకు వడ్డీలు కూడి 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 ఎంత అవుతుందో ఒక్కసారి అందరూ కూడా చూసుకోండి. ఎవరి పొగడతల కోసమో మనం ఏది కూడా ఇది చేసుకోవద్దు. మనం చేసుకునే చిన్నగైనా కానీ మన హ్యాపీనెస్ కోసమే చూసుకోవాలి తప్ప వేరే వాళ్ళ గురించి అయితే ఆలోచించద్దు ఫ్రెండ్స్. ఇదైతే నేను జీవితంలో నేర్చుకున్న సత్యం. ఇదే రియల్గా చెప్తున్నాను. తింటారు, తిడతారు, పోతారు. అట్లున్నది ప్రజెంటు. అందరూ కూడా అది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నైజమే అట్లా తయారైపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తిండి లేక మన ఇంటికి వచ్చి తిని పోయి కూడా మనల్ని ఇది చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.